హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలమురళీ కృష్ణ. వెల్కమ్ టు ఆర్బీఎంకే టెక్. ఈ వీడియోలో మనం ఎలాంటి డేటా కేబుల్ అనేది యూజ్ చేయకుండా మన ఆండ్రాయిడ్లో ఉన్న ఫైల్స్ని డెస్క్టాప్లోకి లేదా ల్యాప్టాప్లోకి ఎలా షేర్ చేసుకోవాలనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ల్యాప్టాప్లో యూఎస్బి పోర్ట్స్ అనేవి బ్లాక్ అయిపోయినా లేదా వర్క్ అవ్వకపోయినా లేదా మనకి డేటా కేబుల్ అనేది యాక్సెస్ లేకపోయినా ఈ ప్రాసెస్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే మన మొబైల్లో ఒక సర్వర్ని అయితే క్రియేట్ చేస్తాము. సో మనం క్రియేట్ చేసిన ఈ సర్వర్ని విండోస్లో అయితే యాక్సెస్ చేసుకుంటాము. సో ఈ విధంగా ఫైల్స్ అయితే షేర్ అవుతాయి. సో ఇలా చేయటం కోసం మనకి 2 రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మొబైల్ అండ్ ల్యాప్టాప్ రెండు సేమ్ వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అయి ఉండాలి. సో నేనైతే నా మొబైల్ని అండ్ అలానే ల్యాప్టాప్ని సేమ్ నెట్వర్క్ అయితే కనెక్ట్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, రెండు సేమ్ డివైస్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు ఉన్న ఏరియాలో మీకు వైఫై అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు మొబైల్లో హాట్స్పాట్ అయితే ఆన్ చేయండి. అండ్ ఈ ఆన్ చేసిన హాట్స్పాట్ని మీ ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేయండి. సో దట్ రెండు డివైస్లు సేమ్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నట్టే. అండ్ మీరు ఎప్పుడైతే హాట్స్పాట్ యూజ్ చేసి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తారో మీరు మీ మొబైల్ డేటాను కూడా అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బట్ మీరు మొబైల్ డేటా ఆన్ చేసినా మీకు ఎలాంటి డేటా అయితే ఛార్జ్ అయితే అవ్వదు అనమాట. అంటే ఎలాంటి డేటా కన్జ్యూమ్ అయితే అవ్వదు. మనం ఎప్పుడైతే సర్వర్ క్రియేట్ చేస్తున్నామో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఐపీ అడ్రస్ అనమాట. సో ఐపీ అడ్రస్ జనరేషన్ కోసం మీరు హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు ఈ డేటా అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు వైఫై యూస్ చేస్తున్నారో అనుకుంటే మీరు ఎలాంటి డేటా అనేది ఆన్ చేయాల్సిన అయితే అవసరం లేదనమాట. సో ఇది మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫ్రెండ్స్, రెండు డివైస్లు అనేవి సేమ్ నెట్వర్క్ అయితే కనెక్ట్ అయి ఉండాలి. అండ్ సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనం ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అనేది మన ఆండ్రాయిడ్ మొబైల్లో చేస్తే సరిపోతుంది. విండోస్లో ఎలాంటి సాఫ్ట్వేర్స్ అండ్ అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అప్లికేషన్ ప్లే స్టోర్లోనే ఉంటుంది. సో మీ డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూరే. అప్లికేషన్లో కూడా ఎలాంటి బగ్స్ అయితే లేవు. సో మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత వైఫై ఎఫ్టీపీ సర్వర్ అయితే సెర్చ్ చేయండి. సో మీరు అప్లికేషన్ ఐకాన్ చూడొచ్చు, ఈ విధంగా అయితే కనబడుతుంది. సో మీరు సింపుల్గా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అయితే చేయండి. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అయితే చేయండి. మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. బట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు మీ ఇంట్లో వర్క్ చేసుకున్నారా అనుకుంటే మీరు సింపుల్గా ఇక్కడ స్టార్ట్ అయితే క్లిక్ చేయొచ్చు. బట్ మీరు అలా కాకుండా మీరు ఆఫీస్లో ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు అనుకుంటే ఎవరైతే ఆ వైఫై కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ ఐపీ అడ్రస్ ఎంటర్ చేయగానే మీ డేటా కూడా అందరికీ కనబడుతుంది అనమాట. సో ఇది మనం సెక్యూర్ అయితే చేసుకోవాలి. సో సెక్యూర్ చేసుకోవాలంటే మనం యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో సింపుల్గా మనకి ఇక్కడ టాప్ బార్లో సెట్టింగ్స్ ఐకాన్ కనబడుతుంది కదా. సో ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సెట్టింగ్స్ అయితే కనబడతాయి. సో ఫస్ట్ మీరు పోర్ట్ నెంబర్ అని చూడొచ్చు. సో అదైతే మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ వచ్చేసరికి అనానిమస్ యాక్సెస్ అనమాట. సో అనానిమస్ యాక్సెస్ అంటే ఏంటంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ లేకుండా కూడా లాగిన్ అవ్వచ్చు అని ఈ ఫంక్షనాలిటీ అనమాట. సో ఇదైతే మీరు అన్చెక్ చేసేయండి. సో టిక్ అయితే తీసేయండి. సో ఈ టిక్ తీయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి కన్ఫర్మ్గా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మన సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే యూజర్ ఐడి అని కనబడుతుంది. సో నేను ఇక్కడ ఆర్బీఎంకే టెక్ అని యూజర్ ఐడి అని అయితే ఇస్తున్నాను. అండ్ అలానే పాస్వర్డ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో డిఫాల్ట్గా ఆండ్రాయిడ్ అని అయితే ఉంటుంది. సో నేను 1 2 3 4 5 అని అయితే ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు చేసిన తర్వాత మనకి సెట్టింగ్స్లో ఎలాంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి సర్వర్ని స్టార్ట్ అయితే చేయండి. సో స్టార్ట్ చేయగానే మనకి ఫైల్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో పర్మిషన్స్ అయితే ఇచ్చేసిన తర్వాత మన సర్వర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఒక సర్వర్ యూఆర్ఎల్ అని వచ్చింది. అలానే మనం సెట్ చేసుకున్న యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ అలానే మనం ఒక టిక్ తీస్తాం కదా అనానిమస్ యాక్సెస్కి. సో అది కూడా డిసేబుల్డ్ అయితే చూపిస్తుంది. సో ఇలా చూపించిన తర్వాత మనకి ఆండ్రాయిడ్ మొబైల్తో చేయాల్సిన వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం విండోస్లో మన సర్వర్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ దిస్ పీసీ కనబడుతుంది కదా. సో దిస్ పీసీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ ఎంప్టీ స్పేస్ అయితే కనబడుతుంది కదా. ఈ ఎంప్టీ స్పేస్ మీద రైట్ క్లిక్ అయితే చేయండి. మీరు విండోస్ 11 యూజ్ చేస్తున్నట్టయితే మీకు షో మోర్ ఆప్షన్స్ అని కనబడుతుంది. అదే మీరు విండోస్ 10 యూజ్ చేస్తున్నట్టయితే డైరెక్ట్గా మీకు యాడ్ ఏ నెట్వర్క్ లొకేషన్ అనేది కనబడుతుంది. సో నేను విండోస్ 11 యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను షో మోర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక మెనూ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాడ్ ఏ నెట్వర్క్ లొకేషన్ అని కనబడుతుంది. సో సింపుల్గా ఇదైతే క్లిక్ చేయండి.
సో ఎప్పుడైతే మనం యాడ్ ఏ నెట్వర్క్ లొకేషన్ మీద క్లిక్ చేసామో ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత చూజ్ ఏ కస్టమ్ నెట్వర్క్ లొకేషన్ అని ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మన ఐపీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం సర్వర్ క్రియేట్ అయిన ఐపీ అడ్రస్ని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో ఐపీ అడ్రస్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే అప్లికేషన్లో సర్వర్ యూఆర్ఎల్ అని కనబడుతుంది కదా. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫస్ట్ లెటర్ నుండి లాస్ట్ లెటర్ వరకు అయితే ఎంటర్ చేసాము. సో FTP/caller నుండి లాస్ట్ పోర్ట్ నెంబర్ కనబడుతుంది కదా, అంటే లాస్ట్ 4 డిజిట్స్ కనబడుతున్నాయి కదా, అక్కడి వరకు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి సెట్ చేసుకున్నాం కాబట్టి ఈ లాగ్ ఆన్ అనానిమస్లీ అనే ఆప్షన్ని అన్చెక్ అయితే చేసేయండి, అంటే టిక్ అయితే తీసేయండి. తీసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అయితే అడుగుతుంది. మనం సెట్ చేసుకున్న యూజర్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ మన పీసీలో లోకల్ డిస్క్ అండ్ మనం సెట్ చేసుకున్న డ్రైవ్స్ ఎలా అయితే కనబడుతున్నాయో మన మొబైల్ కూడా ఇక్కడ ఒక డ్రైవ్ లానే కనబడుతుంది. సో ఆ డ్రైవ్కి మీరు ఏం టైటిల్ ఇవ్వాలని అనుకుంటున్నారో అని అయితే ఇక్కడ అడుగుతుంది. సో నేను సింపుల్గా ఈ ఐపీ అడ్రస్నే వదిలేస్తున్నాను, మీరైతే మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వచ్చు. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఫినిష్ అయితే కొట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఫినిష్ క్లిక్ చేయగానే చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఒక డైరెక్టరీలో అయితే ఇది కనబడుతుంది. సో మీరు ఇది యాక్సెస్ చేయాలనుకుంటే మీరు డబుల్ క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో సేమ్ మళ్ళీ మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసి లాగ్ ఆన్ క్లిక్ చేయండి. మీరు పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ పాస్వర్డ్ మీద టిక్ పెట్టి లాగ్ ఆన్ అయితే క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మనం లాగ్ ఆన్ క్లిక్ చేస్తున్నామో మన ఆండ్రాయిడ్లో ఉన్న ఫైల్స్ అన్ని ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. సో నార్మల్గా మనం కాపీ ఆపరేషన్స్ అండ్ పేస్ట్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అయితే చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన ఆండ్రాయిడ్లో ఒక సర్వర్ని క్రియేట్ చేసుకుని ఆ సర్వర్ని విండోస్లో యాక్సెస్ చేసి మన ఫైల్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ హిట్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. అండ్ అలానే మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. అండ్ అలానే ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.